So today we will see the octal number representation of the file permissions. So అంటే ఇంతకుముందు వీడియోలో మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ చూసాము ఫైల్ పర్మిషన్స్ కి ఎలా ఇవ్వాలి అనేసి. అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కి RWX అని ఇచ్చాం కదా, బట్ ఇప్పుడు ఆక్టల్ నంబర్స్ లో ఎలా చెప్పాలని చూద్దాం. సో రీడ్ కి ఏంటంటే మనకి వచ్చేసి 4 ఉంది, రైట్ కి 2, ఎగ్జిక్యూట్కి 1. అంటే ఇప్పుడు 4 to 1, 4 + 2 + 1 7 అయితే అన్ని పర్మిషన్స్ ఉన్నట్టే. మనం యూజర్కి అన్ని పర్మిషన్స్ కావాలంటే 7 అనే నెంబర్ ఇస్తే అయిపోతుంది. ఎగ్జాంపుల్ chmod 754 myfile.txt. సో ఇక్కడ 7 అనేది ఓనర్స్కి. సో 4 + 2 + 1 7. సో 4 అనేది రీడ్, 2 అనేది రైట్, 1 అనేది ఎగ్జిక్యూట్. అంటే ఓనర్స్కి ఫుల్ యాక్సెస్ ఉందన్నమాట. సో 5 అనేది ఇక్కడ రీడ్ ఎగ్జిక్యూట్, అంటే రైట్ పర్మిషన్ లేదు ఇక్కడ గ్రూప్కి. అలాగే 4 ఉంది, అంటే 4 అంటే ఓన్లీ రీడ్ పర్మిషనే ఉంది ఫర్ అదర్స్. 754 మై ఫైల్ అని ఇచ్చామంటే ఇక్కడ ఓనర్స్ ఫుల్ యాక్సెస్ ఉంది, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉంది. అలాగే గ్రూప్స్కి రీడ్ ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉంది, రైట్ యాక్సెస్ లేదు. అలాగే అదర్స్కి ఓన్లీ రీడ్ యాక్సెసే ఉంది. అలా పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో CH1 CH గ్రూప్ అనే కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాము. థ్యాంక్ యూ ఆల్.